హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఈ వీడియో మన కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 గేమ్ ఆడబోతున్నారు. ఆ ప్లేయర్స్ అర్జున్ దేశ్వాల్, పవన్ షరావత్ ఉన్నారు. అండ్ చాలామంది భారత్ ఉన్నారు, అలాగే విశాల్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి అది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 20 నుంచి 23 నుంచి నెక్స్ట్ మంత్ 20 నుంచి 23 వరకు లొకేషన్ వచ్చి ఒడిషాలో జరుగుతుంది. కాబట్టి మన టీం ఇండియాకి అందరూ సపోర్ట్ తెలియజేస్తారని, మీకు దీంట్లో ఇష్టమైన రైడర్ ఎవరో నాకు తెలియచేయండి. కాబట్టి మన ఇండియా తప్పకుండా గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుందాం. అండ్ దీంట్లో ఇంకో ఇంట్రెస్ట్ టాపిక్ ఉంది, ఎండ్ వరకు చూడండి. ఏంటంటే మన ప్రో కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ అండ్ వాళ్ళ హెడ్ కోచెస్ను ప్రకటించడం అనేది జరిగింది. అది కూడా 2 hours బ్యాక్ ప్రకటించడం అనేది జరిగింది. అందులో 2 టీమ్స్ యొక్క హెడ్ కోచెస్ను ప్రకటించాల్సిన ఇంకా ఉంది. కానీ ఆ 2 టీమ్స్ హెడ్ కోచెస్ని అయితే ఇంకా ప్రకటించడం అనేది జరగలేదు. కాబట్టి ప్రో కబడ్డీ యొక్క హెడ్ కోచెస్ను ఒక్కసారి చూద్దాం. వాళ్ళ హెడ్ కోచెస్ 1-2 మార్పులు అయితే ఖచ్చితంగా ప్రో కబడ్డీలో మనం చూడాల్సి వస్తుంది వాళ్ళ మేనేజ్మెంట్లో. అండ్ మనం నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025లో మాత్రం పవన్ షరావత్ ఉండబోతున్నాడు. పర్దీప్ నర్వాల్ అయితే ఆడడం లేదని వస్తుంది. కాబట్టి తప్పకుండా మన టీమిండియా గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనుకుంటున్నా. ఇంకా మన హెడ్ కోచెస్ విషయంలోకి వస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి నరేందర్ రీతు, అలాగే తమిళ తలవాస్ వచ్చి మురుగదాస్. అదేవిధంగా ఒక్కసారి మీరే చూడండి ఎవరో ఒక హెడ్ కోచెస్ను. ఫస్ట్ వచ్చేసి కృష్ణ కుమార్ సార్, అది కూడా మన తెలుగు టైటన్స్. అదే మంజీత్ సింగ్, అదేవిధంగా ఉదయ్ కుమార్, అశోక్ షిండే, నరేంద్ర సింగ్, యోగేంద్ర నర్వాల్, ఇలా వాళ్ళ టీం హెడ్ కోచెస్ని అయితే వాళ్ళ టీం ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇంకా 2 టీమ్స్ యొక్క హెడ్ కోచెస్ని ప్రకటించాల్సినది ఉంది. అది కూడా మన గుజరాత్ మళ్ళీ జైపూర్ ప్రకటించాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.